అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది. మహిళా రిజర్వ్ల లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా ప్రకటన చేసింది. WFI మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమార్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. అన్ని ఆరోపణల నుంచి కూడా ఇద్దరిని విడుదల చేసింది న్యాయస్థానం. అయితే భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న టైంలో భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ 2023లో జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలు చేపట్టారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరిగాయి. మహిళా రెజ్లర్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది ఢిల్లీ పోలీసులు. అయితే ఆరోపణలు రుజువు కాలేదన్న అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఇరు వర్గాల వాదనలు, ఆధారాల పరిశీలన తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు సంచలనమైనటువంటి తీర్పిచ్చింది. కోర్టు తీర్పుతో బ్రిజ్ భూషణ్ ఇంటి వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. సో మొత్తానికైతే కోర్టు తీర్పుతో బ్రిజ్ భూషణ్ ఇంటి వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ మహిళా రెజ్లర్లు నమోదు చేసినటువంటి లైంగిక వేధింపుల కేసులో మాజీ బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు సహా నిందితుడు వినోద్ తోమర్ ను కూడా న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇద్దరికి సంబంధించి నిర్దోషులు అని చెప్పేసి తీర్పు వెలువరించింది కోర్టు. ఈ ఆరోపణలకు సంబంధించి ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలను చూపడంలో కూడా పూర్తిగా విఫలమైందని అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అశ్విని పన్వార్ తన తీర్పులో తెలిపారు. कोर्ट ने ये कहा ऑनरेबल जज साहब ने कि ब्रिजभूषण सिंह जी और विनोद तोमर आप दोनों लोगों को बाइज्जत बरी किया जाता है। बाइज्जत शब्द मेरी प्रतिक्रिया ये है, फर्स्ट डे जब मेरा पहला वक्तव्य आया था तो हमने कहा था कि यदि कोई भी फैसला या कोई आरोप अगर साबित हो जाएगा तो मैं स्वतः फांसी पर लटक जाऊंगा। आज कोर्ट ने बाइज्जत बरी किया, मेरे लिए प्रसन्नता का विषय है, मेरे समर्थकों को के लिए प्रसन्नता का विषय है। और हमारे वकील साहब बहुत बहुत आपको धन्यवाद। कहाँ गए भाटी जी, वो कहाँ बिल्ला మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది. మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా ప్రకటించింది కోర్టు. WFI మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమార్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. అన్ని ఆరోపణల నుంచి కూడా ఇద్దరిని విడుదల చేసింది న్యాయస్థానం. భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న టైంలో భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ 2023లో జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలు చేపట్టారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరిగాయి. మహిళా రెజ్లర్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఆరోపణలు రుజువు కాలేదన్న అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అయితే ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత, ఆధారాల పరిశీలన తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు సంచలనమైనటువంటి ఒక తీర్పు ఇచ్చింది. ఈ కోర్టు తీర్పుతో బ్రిజ్ భూషణ్ ఇంటి వద్ద ప్రస్తుతానికైతే సంబరాలు జరుగుతున్నాయి. అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అశ్విని పన్వార్ ఇరు వర్గాల సుదీర్ఘమైన వాదనలు, ఆధారాలను పరిశీలించిన తర్వాత బ్రిజ్ భూషణ్ అలాగే వినోద్ తోమార్లపై ఉన్న అన్ని ఆరోపణలను కూడా కొట్టివేస్తూ తుది తీర్పునిచ్చారు. కోర్టు తనను గౌరవప్రదంగా బరి చేసిందని, కేవలం సాక్ష్యాధారాల కొరతతో మాత్రమే కాకుండా తనపై మోపిన నిందల నుంచి కూడా పూర్తిగా విముక్తి కల్పించిందని బ్రిజ్ భూషణ్ పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఉపశమనంతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మద్దతుదారులు ఆయన నివాసం వద్ద పూలమాలలు, నినాదాలతో భారీగా సంబరాలు జరుపుకున్నారు. అయితే తాము భారత కుస్తీ సమాఖ్యలో ఉన్న సమయంలో బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ప్రముఖ రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా ఆధ్వర్యంలో 2023లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెలల తరబడి కూడా భారీ ఆందోళనలు జరిగాయి. సుప్రీంకోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ పై మహిళల గౌరవానికి భంగం కలిగించడం, IPC 354, లైంగిక వేధింపులు 354A, స్టాకింగ్ 354D, బెదిరింపులు 506 వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అప్పుడు ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు.
ఈ వివాదంలో తొలుత ఒక మైనర్ రెజ్లర్ కు కూడా ఆరోపణలు చేసినప్పటికీ ఆ తర్వాత ఆమె తన ఫిర్యాదును కూడా ఉపసంహరించుకోవడంతో పోక్సో చట్టం కింద నమోదైనటువంటి కేసును కోర్టు ముందే క్లోజ్ చేసింది. అయితే కోర్టులో సుదీర్ఘంగా సాగిన ఈ హై ప్రొఫైల్ డ్రామాకు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఈ క్లీన్ చిట్ తీర్పుతో ప్రస్తుతానికి పూర్తిగా తెరపడినట్లయిపోయింది. అయితే బాధితులుగా పేర్కొనబడిన రెజ్లర్లు మొదట ప్రభుత్వం ఏర్పాటు చేసి ఓవర్ నైట్ కమిటీ ముందు ఇచ్చిన అఫిడవిట్లకు, ఆ తర్వాత కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో ఇచ్చిన సాక్ష్యాలకు మధ్య తేదీలు, అలాగే సంఘటనలు జరిగిన స్థలాల విషయంలో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని నిరూపించారు. అలాగే కొన్ని నిర్దిష్ట సంఘటనలు జరిగినట్లు కూడా రెజ్లర్లు ఆరోపించిన డేట్స్ గాని టైమింగ్స్ గాని బ్రిజ్ భూషణ్ అసలు ఆ ప్రాంతాల్లోనే లేరని, వేరే అధికారిక కార్యక్రమంలో ఉన్నారని చెప్పేసి డిఫెన్స్ ఆధారాలు కూడా చూపించింది. దర్యాప్తు రికార్డుల ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పేసి వాదించారు న్యాయవాదులు. ఇక 2016 నుండి 19 మధ్య కాలంలో వేధింపులు జరిగాయని ఆరోపించినప్పటికీ 2023 వరకు అంటే దాదాపు 4 నుంచి 7 సంవత్సరాలు ఎలాంటి అధికారిక ఫిర్యాదు ఎందుకు చేయలేదని చెప్పేసి కూడా దానిపైన స్పష్టత లేకపోవడాన్ని అయితే కోర్టు పరిగణలోకి తీసుకుంది. సో ఈ వేధింపులు జరిగాయని చెబుతున్న కాలం తర్వాత కూడా సదరు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ తో బహిరంగ కార్యక్రమాల్లో సాధారణంగా పాల్గొనటం, సోషల్ మీడియా ఇంటర్వ్యూల్లో సానుకూలంగా మాట్లాడడం వంటి అంశాలను కూడా డిఫెన్స్ కోర్టు దృష్టికి తీసుకుంది. సో మొత్తానికైతే కోర్టు తీర్పు అయితే క్లీన్ చిట్ ఇచ్చేసింది. సో దీంతో బ్రిజ్ భూషణ్ ఇంటి వద్ద అయితే సంబరాలు జరుగుతున్నాయి.